కార్యకర్తకి ఎదుటి పార్టీ వాళ్ళని ఎవరిని ఎదగనీయకూడదని కోరుకుంటాడు. ప్రజలు అట్లా కోరుకోరే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారే. అప్పుడు అది ఖచ్చితంగా ఇద్దరు చేస్తున్న తప్పే. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న తప్పు రేపు నేను కూడా చేస్తాను అంటున్నాడు జగన్. అంత మించేం లేదు. అంటే కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు మొన్నటి వరకు. కార్యకర్తల్ని పట్టించుకుంటాం అంటే నీ పార్టీలో పదవులు ఇచ్చుకోవడం, లేకపోతే నీకు సంబంధించినటువంటి యాక్టివిటీ చూసుకోవడం. కార్యకర్తలను పట్టించుకోవడం అంటే ఊరి మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయడం కాదు. ఊరోళ్ళందరినీ కొట్టండి, చంపండి, నరికేయండి, పోలీసుల మీద పెత్తనాలు చేయండి, ప్రభుత్వ యంత్రాంగం మీద అడ్డగోలుగా వ్యవహరించండి, మనకి పట్టనటువంటి వాళ్ళందరినీ చంపేయండి, వేధించేయండి, హింసించేయండి అనేది అది కార్యకర్తల కోరిక అయితే కనుక రాక్షస పాలన అవుతుంది, ప్రజాస్వామ్య పాలన అవుతుంది. ఏ కార్యకర్తలు కూడా వాళ్ళు ఎదగాలనుకుంటారు, ఎదురోళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అది డెమోక్రసీ అవుతుందా? కార్యకర్త అనేటటువంటి వాడికి మోటివేట్ చేసాయా బాబు ప్రజాస్వామ్యం అంటే అది కాదు నాయన, నీకు కావాల్సినటువంటి న్యాయం కావాలంటే నీకు పర్సనల్గా మేము ఇది చేస్తామని చెప్పాలి. అంతేగాని కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆడి మీద దొంకేసి పెట్టు, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆయన తన్నిరా, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆయన వేధించు, కార్యకర్త కోరుకుంటున్నాడు కాబట్టి అవతల పార్టీ వాళ్ళందరినీ హింసించు అంటే అది డెమోక్రసీ ఎట్ అవుతుంది? డిక్టేటర్షిప్ అవుతుంది, రాక్షసత్వం అవుతుంది, నియంతృత్వ పాలనలు అవుతాయి. కానీ అధికారంలోకి రావాలంటే కార్యకర్త సపోర్ట్ కావాలి. 2019లో అది కలిసి వచ్చింది, 2024లో కలిసి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అది కలిసి రావాలంటే ఎలాంటి ప్రకటన చేయాలనుకుంటున్నారా జగన్? చూద్దాం టైం. కార్యకర్తల పాలనలో జనాలు కోరుకునే వాళ్ళనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ వలస వెళ్ళిపోవడం బెటరు. అలా కాకుండా ప్రజాస్వామ్య పాలన కావాలని జనం కోరుకుంటే రేపు పొద్దున పద్ధతులు మారుతాయి. వీళ్ళు మారాలా, వాళ్ళు మారాలా. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి జగన్